రైట్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఇవాళ రేపు కుప్పంలో పర్యటించనున్నారు. ఉదయం ద్రవిడ యూనివర్సిటీలో విజన్ డాక్యుమెంట్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. తర్వాత అగరం కొత్తపల్లి మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. సీగలపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనంతరం కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో సౌర విద్యుత్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి, 2 రోజులు ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఏ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో 2 రోజులకు పర్యటన నిమిత్తం రావడం జరిగింది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కడాని ఏర్పాటు చేయడం జరిగింది. కడాకి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 49 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. కుప్పం ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే దాని ప్రణాళికలన్నీ సిద్ధం చేశారు. దానికి సంబంధించి కుప్పం సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంటరీని కూడా రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ద్రవిడ యూనివర్సిటీలో ఈ రోజు ఏదైతే విజన్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రణాళికల బద్దంగా కుప్పం అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఎలా ఉండాలి, ప్రజల నుంచి ఎలా భాగస్వామ్యం చేయాలన్న అంశానికి సంబంధించి దాని మీద కూలంకషంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలతోటి ఇటీవల కాలంలో నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ మహిళల స్వయం సమృద్ధి సాధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి ఎలాంటి అందించాలన్న దాని మీద ఆమె వాళ్ళకి గైడెన్స్ చేస్తూ దానికి సంబంధించిన వివిధ రంగాలలో శిక్షణ కూడా ఇప్పిస్తోంది. దానికి సంబంధించి కూడా ఆయన మహిళలతోటి మాట్లాడి వాటి మీద అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత రానున్న 10 ఏళ్ల కాలంలో కుప్పం నియోజకవర్గంలో కేవలం ప్రకృతి వ్యవసాయం సంబంధించి అంటే పురుగు మందులు, ఎరువులు లేకుండా ప్రకృతికి సంబంధించి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేదానికి సంబంధించి దానికి కూడా చర్యలు చేపట్టనున్నారు. అక్కడ రైతులతోటి ముఖాముఖి ఆయన మాట్లాడి వాళ్ళకి ప్రోత్సాహాలు అందించే విధంగా కొన్ని ప్రకటనలు అయితే చేపడుతున్నారు. ఆ తర్వాత ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఏదైతే వాణిజ్య పంటలు అధికంగా ఉన్నాయి, పూలు, కూరగాయలు ఇలాంటివి ఎక్కువగా పండుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా కుప్పంలో సేంద్రియ వ్యవసాయం చేయాలంటే పశు సంపద చాలా అవసరం కాబట్టి ఈ పశు సంపదను పెంపొందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అంటే అందులో భాగంగానే శ్రీజ అలాగే మదర్ డైరీలకు సంబంధించి డైరీలతోటి కూడా కొన్ని ఒప్పందాలు చేసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 4 ప్రధాన ఒప్పందాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ఆ తర్వాత ఆయన ఎల్లుండి మాత్రం ఏదైతే కుప్పం నియోజకవర్గంలో ప్రజలతోటి వినతులు స్వీకరించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆయన కార్యాచరణ రూపొందించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి టూరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ సుమిత్ అలాగే ఎస్పీ మణికంఠ చందోల్ కూడా అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.